మన దేశ భవిష్యత్తుని మార్చే ప్రతి నిర్ణయం కూడా పార్లమెంట్లోనే తీసుకుంటారు. అయితే బేసిక్గా పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. ఒకటి లోక్సభ, ఇంకొకటి రాజ్యసభ. గవర్నమెంట్ ప్రపోజ్ చేసే ఏ బిల్ అయినా ఒక చట్టంగా మారి దేశంలో అమల్లోకి రావాలంటే ఆ బిల్ లోక్సభ అండ్ రాజ్యసభ ఈ 2 సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి అనుమతి వచ్చిన తర్వాతే అది ఒక చట్టంగా మారుతుంది. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే లోక్సభలో ఉన్న ఎంపీలని మనం డైరెక్ట్గా ఎన్నుకుంటాం, కానీ రాజ్యసభలో ఉన్న ఎంపీలని మనం డైరెక్ట్గా ఎన్నుకోము. రాజ్యసభ ఎంపీలని మనం డైరెక్ట్గా ఎన్నుకోకపోయినా సరే వాళ్ళకి చట్టాలు చేసే అధికారం ఇస్తున్నాం, కొన్ని బిల్స్కి ఆమోదం రాకుండా అడ్డుకునే హక్కు కూడా ఇస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఒక లోక్సభ ఎంపీకి ఒక రాజ్యసభ ఎంపీకి మధ్య ఉండే తేడా ఏంటి? ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి? అసలు ఇండియాలో ఉన్న పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయస్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అసలు ఇండియన్ పాలిటిక్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ పార్లమెంట్లో చట్టాలు ఎలా తయారవుతాయో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న నాయకులు మన దేశంలో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని డిసైడ్ చేశారు. అంటే అల్టిమేట్ పవర్ అనేది ప్రజల చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఎవరిని ఎన్నుకుని చట్టసభల్లోకి పంపిస్తారో వాళ్ళకే చట్టాలు చేసే అధికారం ఉంటుంది. దీన్నే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. అయితే ఈ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ఇంకొకటి పార్లమెంటరీ సిస్టమ్. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ, అలాగే అమెరికా కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీయే. ఈ 2 దేశాల్లో కూడా ప్రజలు ఓట్లు వేసే వాళ్ళ పాలకులని ఎన్నుకుంటారు. కానీ ఈ 2 దేశాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అమెరికా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ని ఫాలో అయితే ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అందుకే అమెరికాని ప్రెసిడెంట్ రూల్ చేస్తే ఇండియాని ప్రైమ్ మినిస్టర్ రూల్ చేస్తారు. సో ఈ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ గురించి నెక్స్ట్ రాబోయే అమెరికన్ పొలిటికల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ ఈ వీడియోలో మన దేశంలో ఫాలో అవుతున్న పార్లమెంటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. పార్లమెంట్ అనగానే మనకి గుర్తొచ్చేది లోక్సభ లేదా రాజ్యసభ. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ పార్లమెంట్లో ఒక భాగమే. ఎలా అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఏ బిల్ అయినా ఒక చట్టంగా మారి అమల్లోకి రావాలంటే అది లోక్సభలో ఆమోదం పొందాలి, రాజ్యసభలో ఆమోదం పొందాలి, ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని ఆమోదించి దాని మీద సైన్ చేయాలి. ఈ మూడింటిలో ఎక్కడ ఒక బిల్ ఆగిపోయినా అది చట్టంగా మారదు. సో మీకు పార్లమెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు లోక్సభకి రాజ్యసభకి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. లోక్సభ, దీన్ని లోయర్ హౌస్ లేదా హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. ఒక వ్యక్తి లోక్సభ ఎంపీగా పోటీ చేయాలంటే తనకి 25 ఏళ్ల వయసు పూర్తయి ఉండాలి, తను మన దేశ సిటిజన్ అయి ఉండాలి. సో ఎవరికైతే ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీతోనో లేక ఇండిపెండెంట్ గానో నామినేషన్ వేసి ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు. వన్స్ ఆ క్యాండిడేట్ ఆ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిస్తే అతను పార్లమెంట్లో ఉన్న లోక్సభలో కూర్చుంటారు. ప్రెజెంట్ మన దేశ లోక్సభలో మొత్తం 543 సీట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఇవి 545 సీట్స్గా ఉండేవి. ఈ ఎక్స్ట్రా 2 స్థానాలు కూడా ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీని పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ కమ్యూనిటీ నుండి 2 వ్యక్తులని నామినేట్ చేసి ఈ సీట్స్లో ఎంపీలుగా కూర్చోబెట్టేవారు. కానీ 2020లో మన రాజ్యాంగానికి 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ 2 సీట్స్ని రిమూవ్ చేశారు. అందుకే లోక్సభలో ప్రెజెంట్ 543 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ 543 సీట్స్ కి కూడా డిఫరెంట్ స్టేజెస్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి అయితే 50% కంటే ఎక్కువ సీట్స్ వస్తాయో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఒకవేళ ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాకపోతే, అంటే 50% కంటే ఎక్కువ సీట్స్ రాకపోతే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇన్వైట్ చేస్తారు. అంటే ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్స్ వస్తాయో వాళ్ళని వేరే పార్టీల యొక్క సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ ఫామ్ చేయమని అడుగుతారు. ఒకవేళ అలా కూడా ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించలేకపోతే అప్పుడు చివరి అస్త్రంగా రీఎలక్షన్కి వెళ్తారు. అర్థమైందా? ఇది లోక్సభకి సంబంధించిన ఎలక్షన్ సిస్టమ్. వన్స్ ఎలక్షన్స్ పూర్తయ్యి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఏ పార్టీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో
ఆ పార్టీ ఎంపీలు అంతా కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. సో లోక్సభ ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు రాజ్యసభ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రాజ్యసభ ఎలక్షన్ అనేది కాస్త టిపికల్గా ఉంటుంది. ఎలాగో చెప్తా చూడండి. బేసిక్గా రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉంటారు. ఒక వ్యక్తి రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలంటే తను ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ తన వయసు 30 ఏళ్ళు దాటి ఉండాలి. ఇవి బేసిక్ క్వాలిఫికేషన్స్. అయితే రాజ్యసభలో ఉన్న ఈ 245 స్థానాలకి గాను 233 స్థానాలకి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి. మిగిలిన 12 సీట్లకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది వ్యక్తులని డైరెక్ట్గా నామినేట్ చేసి ఫిల్ చేస్తారు. ఇక్కడున్న 233 రాజ్యసభ సీట్లకి ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పాను. కానీ ఈ రాజ్యసభ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ లాగా జరగవు. అంటే మనలాంటి సామాన్య ఓటర్స్కి రాజ్యసభ ఎంపీలని ఎన్నుకునే రైట్ ఉండదు. అయితే మరి వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. లోక్సభకి డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి, రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. డైరెక్ట్ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ని మనం ఓటు వేసి ఎన్నుకుంటాం. కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో మనం ఓటు వేసిన క్యాండిడేట్ వెళ్ళి వేరే క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. మన నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేని మనం డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటాం, అవునా? అయితే మనం ఎన్నుకునే ఈ ఎమ్మెల్యేలు వెళ్ళి రాజ్యసభ సీట్ కోసం పోటీ చేస్తున్న క్యాండిడేట్లకి ఓటు వేసి ఎన్నుకుంటారు. దీన్నే ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటారు. సో ఇలా ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా రాజ్యసభలో ఉన్న 233 మంది ఎంపీలు ఎన్నుకోబడతారు. మిగిలిన 12 మంది రాజ్యసభ ఎంపీలని ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ ఈ రంగాల్లో అత్యున్నతమైన సేవని అందించిన కొంతమంది వ్యక్తులని సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా నామినేట్ చేసి రాజ్యసభలో వాళ్ళని కూర్చోబెడతారు. అండ్ ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారానే సచిన్ టెండూల్కర్, పిటి ఉషా, లతా మంగేష్కర్, విజయేంద్ర ప్రసాద్ అండ్ సుధామూర్తి గారి లాంటి ఎంతో మంది ఫేమస్ పర్సన్స్ ఎలాంటి ఎలక్షన్ లేకుండా రాజ్యసభలో అడుగుపెట్టారు. అయితే ఇక్కడ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని నామినేట్ చేస్తారు అని చెప్పినంత మాత్రాన ఈ డెసిషన్ని కంప్లీట్గా ప్రెసిడెంట్ తీసుకోరు. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్ బేస్ చేసుకునే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని నామినేట్ చేస్తారు. లోక్సభ ఎంపీ యొక్క పదవీకాలం 5 ఏళ్లు ఉంటే రాజ్యసభ ఎంపీ యొక్క పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లోక్సభకి ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ రాజ్యసభకి ప్రతి 6 ఏళ్లకి ఒకసారి ఎలక్షన్స్ జరగవు. అదేంటి, ఇప్పుడే కదా రాజ్యసభ ఎంపీ యొక్క పదవీకాలం 6 ఏళ్ళని చెప్పావు, మరి 6 ఏళ్ళు పూర్తయ్యాక అక్కడ కూడా ఎలక్షన్స్ జరగాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే లోక్సభ అనేది ఒక టెంపరరీ హౌస్. అందుకే ప్రతి 5 ఏళ్లకి ఇది ఒకసారి కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి కొత్త వ్యక్తులు మళ్ళీ లోపలికి వస్తారు. కానీ రాజ్యసభ అలా కాదు, ఇది ఒక పర్మనెంట్ హౌస్. ఇది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. కానీ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్స్ ఎలా మారతారంటే రాజ్యసభలో ప్రతి 2 ఏళ్లకి ఒకసారి 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారు. అంటే హౌస్లో ఉన్న 245 మెంబర్స్లో 33% ఎంపీలు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి బయటికి వచ్చేస్తారు. వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుని లోపలికి పంపిస్తారు. అండ్ ఈ సైకిల్ ఎలా రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే రాజ్యసభ ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. లాజిక్ అర్థమైందా? లోక్సభని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కంట్రోల్ చేస్తే రాజ్యసభని చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ కంట్రోల్ చేస్తారు. అయితే లోక్సభలో ఉండే స్పీకర్ రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తే అయి ఉంటారు. కానీ రాజ్యసభలో అలా ఉండదు. మన దేశ వైస్ ప్రెసిడెంటే రాజ్యసభలో చైర్మన్గా వ్యవహరిస్తారు. అందుకే మనం చైర్మన్ పొజిషన్లో వెంకయ్యనాయుడు గారిని 2022 వరకు చూసాం. కానీ ప్రెజెంట్ ఆ పొజిషన్లో రాజస్థాన్కి చెందిన జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. సో లోక్సభ అండ్ రాజ్యసభ ఈ రెండు ఎలా పనిచేస్తాయో మీకు అర్థమైంది కదా. అయితే వీటిలో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. జనరల్గా రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక బిల్ చట్టంగా మారాలంటే అది 2 హౌసెస్లో ఆమోదం పొందాలి. కానీ ఒకవేళ ఆ బిల్ మనీ బిల్ లేదా ఫైనాన్షియల్ బిల్ అయితే ఆ బిల్ని రిజెక్ట్ చేసే హక్కు రాజ్యసభకి ఉండదు. లోక్సభ ఆమోదించిన తర్వాత దాన్ని రాజ్యసభ కూడా ఆమోదించి తీరాలి. అంతేకాదు లోక్సభలో చేసిన కొన్ని బిల్స్కి రాజ్యసభ ఒక్కోసారి కొన్ని చేంజెస్ని సజెస్ట్ చేస్తుంది. కానీ ఆ చేంజెస్ని లోక్సభ అప్రూవ్ చేసినా చేయకపోయినా ఆ బిల్స్ మాత్రం చట్టాలుగా మారిపోతాయి. అయితే కేవలం కొన్ని ఏరియాస్లో మాత్రమే రాజ్యసభ యొక్క పవర్స్ తక్కువగా ఉంటాయి. మిగిలిన ఏరియాస్లో లోక్సభతో పాటు రాజ్యసభ కూడా సమానంగానే పనిచేస్తుంది. జనరల్గా చాలామంది ప్రైమ్ మినిస్టర్ లేదా క్యాబినెట్ మినిస్టర్ పదవులు కేవలం లోక్సభ ఎంపీలకి మాత్రమే వస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా రాజ్యసభకి ఎన్నికయ్యి
అక్కడి నుండి ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తులు కూడా ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ, హెచ్డి దేవగౌడ, ఇందిర్ కుమార్ గుజరాల్ అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్. వీళ్ళంతా కూడా రాజ్యసభ ఎంపీలుగా ఉంటూ మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా కొనసాగారు. దీని వెనకున్న రీజన్ ఏంటంటే మన దేశానికి ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే వాళ్ళు కేవలం లోక్సభ నుండి మాత్రమే కాదు, రాజ్యసభ నుండి కూడా రావచ్చు. అండ్ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లోక్సభ అండ్ రాజ్యసభలో ఎంపీ కాకపోయినా కూడా ఒక వ్యక్తి మన దేశానికి 6 నెలల పాటు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగవచ్చు. ఈ 6 నెలల కాలంలో ఆ వ్యక్తి ఏదో ఒక సభలో మెంబర్ కాలేకపోతే అప్పుడు తన ప్రధానమంత్రి పదవికి రిజైన్ చేయాలి. ఈ పవర్ని కూడా డైరెక్ట్గా మన రాజ్యాంగమే కల్పించింది. సో ప్రధానమంత్రి ఏ సభలో అయినా మెంబర్ కావచ్చు, కానీ తను ఎప్పుడూ కూడా లోక్సభకే అకౌంటబుల్ అయి ఉంటారు. అర్థమైందా? అందుకే రాజ్యసభతో పోలిస్తే చాలా విషయాల్లో లోక్సభకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.